వైకుంఠ ద్వార దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక కంపార్ట్మెంట్లు నిర్మించారు. 4 కిలోమీటర్ల దూరం క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనంలో సాధారణ భక్తులకి అధిక ప్రాధాన్యం కల్పిస్తామంటున్న ఈవో సాంబశివరావుతో మా ప్రతినిధి రుత్విక్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తిరుమలలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ ఉదయం నుంచి కూడా రేపటి వైకుంఠ ఏకాదశికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తిరుమలకి చేరుకుంటున్నారు. ఈయనే ఉంటూ ఈవో కంపార్ట్మెంట్లో కానీ క్యూ లైన్ల వద్ద కానీ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు నారాయణగిరి ఉద్యానవనం వద్ద క్యూ లైన్ల వద్ద ఈవో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సామాన్య భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వైకుంఠ ద్వారం ఎప్పుడు తెరిచే అవకాశం ఉంది? రేపు ఉదయం ఎప్పటి నుంచి దర్శనానికి అనుమతిస్తారు? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు భక్తుల్ని ఉదయం నుంచే కంపార్ట్మెంట్స్లోకి అలౌ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బయట రోడ్డు మీద కానీ వేరే చోట ఉండే కంటే కూడా కంపార్ట్మెంట్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వారికి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అన్నపానీయాలు కానివ్వండి, టాయిలెట్ ఫెసిలిటీస్ కానివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంపార్ట్మెంట్స్లో ఉంటాయి. కాబట్టి ఒకేసారి రద్దీ లేకుండా, తొక్కిసలాట లేకుండా ఎప్పుడు వచ్చిన భక్తుల్ని అప్పుడే మనం కంపార్ట్మెంట్స్లో పంపిస్తూ ఉన్నాము. వీరందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం రేపు ఉదయం 4 గంటల నుంచి ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడా కూడా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా భక్తులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే టీటీడీకి సహకరించండి. ఏకాదశి ద్వాదశిలో వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనము దర్శనం ఆ రోజుల్లోనే ఏ విధంగా చర్యలు తీసుకుంటాము. ఇంకొకటి ఏమిటంటే మనకి షెడ్లన్నీ కూడా ఇంతకుముందు మనం బయట ఉండేవి. ఇప్పుడు ఆ షెడ్లన్నింటినీ కూడా క్యూ లైన్స్కి అనుసంధానం చేశాము. అంటే ఏంటంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కూడా నుంచోవలసిన అవసరం లేకుండా దాదాపు కంపార్ట్మెంట్లో ఏ విధమైన సౌకర్యాలు ఉంటాయో అదే విధమైన సౌకర్యాలు ఉండటానికి టెంపరీ షెడ్స్ని క్యూ లైన్స్కి అనుసంధానం చేశాము. కాబట్టి భక్తులకి క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా అంత ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ 2 రోజుల్లో కూడా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మనం వైకుంఠ ద్వారం మూసే సమయానికి ఎంతమందికి దర్శనం చేయించే అవకాశం? ఒకటేమిటంటే మన ఉద్దేశం వచ్చిన భక్తులందరికీ కూడా ఏకాదశి ద్వాదశిలోనే వైకుంఠ ద్వార దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేస్తామనేది. ఎంతమంది వస్తారనేది దాన్ని బట్టి మనం చూద్దాము. అలాగే గంటల సమయం కూడా వేచి ఉండే అవకాశం ఉంది. ఈ 2 రోజులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి భక్తులకు అన్నప్రసాదాలు అందించడానికి ఎటువంటి చూడాలి? ఒకటేమిటంటే ఇప్పటికే దాదాపు 20 కంపార్ట్మెంట్స్ ఫిల్ అయి ఉన్నాయి. అదేవిధంగా వచ్చిన వారిని అందరూ కూడా మనం కంపార్ట్మెంట్స్లో ఫిల్ చేసుకుంటాము. వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా కంటిన్యూస్గా ఎవ్రీ 2 అవర్స్ కాఫీ, టీ కానీ రకరకాల అన్నప్రసాదం కానీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా రేపు ఉదయం 4 గంటల నుంచి తప్పకుండా సర్వదర్శనం స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి రేపు ఉదయం 7-7:30లోగా దర్శనం చేసుకుని బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది? ముఖ్యంగా వచ్చే విఐపీస్ అందరికీ కూడా సముచిత గౌరవం ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. ప్రోటోకాల్ ప్రకారమే వారు వస్తేనే వారికి దర్శనం ఉంటుంది. అంతే తప్ప రెఫరల్గా ఈసారి కూడా పోయిన సంవత్సరం లాగానే రెఫరల్గా ఏ విధమైన ఫెసిలిటీస్ ఇవ్వటం జరగదు. తిరుమల వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులందరికీ కూడా దర్శనం కలుగుతుందని, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాలను అందించడానికి కానీ దర్శన విషయంలో కానీ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తామని ఈవో అంటున్నారు. తిరుమల నుంచి కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్.